అయినప్పుడు, సహనాన్ని కోల్పోయినప్పుడు దేవుడు చెప్పినది కూడా మర్చిపోయి మనం తప్పు చేసే అవకాశం ఉంది. అందుకే దాన్ని కోల్పోకుండా మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. సహనమును కోల్పోనీయక నన్ను బలపరచు తండ్రి, ఓర్పు శాతము సహనం శాతం నాలో పెంపొందించు నాయన అని దేవుని కాళ్ళు పట్టుకోవాలి. కోల్పోయిన నాడు సేవకుడే కాదు, విశ్వాసైనా పరిచారకుడైనా. విశ్వాస అయితే మాత్రం నాయకుడు కదా, నీ ఫ్యామిలీకి నువ్వే నాయకుడివి, నీ కుటుంబానికి నువ్వే నాయకురాలివి. నాయకత్వం అంటే మేమే అనుకోవద్దు, మీరు కూడా నాయకులే. కుటుంబానికి దీపంలాగా ఉన్నవాళ్ళు ఆ కుటుంబానికి నాయకులు, సంఘాలకు కాపర్లుగా ఉన్నవాళ్ళు సంఘ నాయకులు. ఎవరైనా సహనాన్ని కోల్పోయిన నాడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే అవకాశం ఉంది. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆ టెంప్టేషన్ ఎలా ఉంది. ఆయన తొందరపాటు అంటే వరుసగా తేడా పడ్డాడు. విసుగు, ఆ విసుగులో న్యాయం ఉంది, కానీ దేవుడు ఒప్పుకోడు. నీ పని అది, నిన్ను అందుకు నియమించాను. ఎందుకు ఓర్చుకుంటావని, సహిస్తావని, భరిస్తావని. నీ కాడికి మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు, నాకు నిన్నెందుకు ఏర్పరచుకున్నా? ఏమయ్యా, చాలామంది మనుషులు లేక నిన్ను నా సేవకు పిలిచానా? చాలామంది లేక నిన్ను నా పనికి పిలిచానా? వారికంటే నువ్వు ప్రత్యేకంగా నాకు కనిపించావు, ఉంటావు, సాధిస్తావు, నిలబెడతావు, నాతో పాటు కలిసి పనిచేస్తావు. ఓర్పు కలిగిన వాడివి, సహనం కలిగిన వాడివి, ప్రజల కొరకు భారం కలిగిన వాడివి, ఆత్మల కొరకు భారం కలిగిన వాడివి, భక్తి కలిగిన వాడివి, తగ్గింపు కలిగిన వాడు అని కదా. కాస్త నువ్వు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా కనపడ్డావని కదా నీకు అప్పచెప్పింది. అందరిలాగా నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా? పనికిరావు. ఇది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నాయకత్వం, ఫ్యామిలీని నడిపించేవాడైనా, సంఘాన్ని నడిపించేవాడైనా, సంఘాలను నడిపించేవాడైనా సహనాన్ని కోల్పోనంత వరకే దేవుని చేతిలో వాడబడతాడు. సహనాన్ని కోల్పోయిన నాడు దేవుడు వానిని వాడుకోవటం మానేస్తాడు, వానిని పక్కన పెడతాడంటానికి ఇక్కడ మోషే లైఫ్, మోషే చర్యలు ఒక మంచి దృష్టాంతం. ఎంతమందికి అర్థమైంది? కొట్టాడు. అయితే చూడండి దేవుని గొప్పతనం చూడండి. ఆ క్షణాన దేవుడు నీళ్లను రప్పించకుండా ఆపేయచ్చు. నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు అని, కానీ నీళ్ళు వచ్చినాయి. దేవుడు మోషే బండను కొట్టినా సరే నీళ్ళు ఇచ్చాడు. కానీ నీళ్ళు ఇచ్చి ఇశ్రాయేలు సమాజం తాగుతూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి ఇటు మాట్లాడాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను మీరు సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అంటే మీ వల్ల కాదు. ఎందుకు? పరిశుద్ధతను సన్మానించినట్టు మీరు నన్ను నమ్ముకొనకపోతిరి. నమ్ముకొనటం అంటే ఏంటి? మాట్లాడు చాలు, నువ్వు అడుగు. బండా నీ ప్రజలకు నీళ్ళు అవసరం, తప్పిచేత గొంతులు ఎండిపోతున్నాయి.